ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? మనం వేదిక్స్లో ఆయిల్ అనేది బుక్ చేసాము. ఎలా ఉండిద్ది ఏంటి అన్నది ఇవ్వండి. వేదిక్స్ అనమాట. వేదిక్స్ లేడీస్కి అనమాట. ఇది అంటే జెంట్స్ కూడా వాడుకోవచ్చు. నేను ఒక అమ్మాయి అడిగిందని బుక్ చేసి పెట్టాను. ఆ అమ్మాయి పేరు నేను మెన్షన్ చేయను. సో ఎందుకంటే లేడీస్ అడిగారు కాబట్టి బుక్ చేశాను. చూడండి, ఇదే వేదిక్స్. నమస్తే వేదిక్స్. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేద్దాం, అన్బాక్సింగ్ చేద్దాం. ఇదిగోండి, ఇట్ల నుంచి కట్ చేసుకోవాలి. ఇట్లా పెట్టి కత్తిర ఇట్లా ఇట్లా కట్ చేయాలి. తర్వాత ఇటు కట్ చేయాలి. ఏమేమి వస్తాయి అన్నది దీనిలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. చూస్తున్నారా? వేదిక్స్ ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇదిగోండి ఇలా ఉండిద్ది. దీన్నే వేదిక్స్ వాళ్ళ యొక్క లోగో అన్నమాట. ఇది చూస్తున్నారా? వేదిక్స్ లోగో ఇదే. వేదిక్స్ లోగో అండి, ఇలా ఉండేది. దీనికి ఏమేమి ప్రోడక్ట్స్ వస్తాయో చూపిస్తాను. దీని ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, చూడండి ఇలా గౌతంలో వచ్చింది. ఇట్లా తీసుకోవాలి. ఇది వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. చూస్తున్నారా? ఇది హెయిర్ ఆయిల్ అనమాట. ఇది హెయిర్ ఆయిల్. చూస్తున్నారా? వేదిక్స్ హెయిర్ ఆయిల్. దీన్ని హెయిర్ ఆయిల్ అంటారు. చూసుకోండి, క్లారిటీగా వచ్చిందా? దీన్ని హెయిర్ ఆయిల్ అంటారు. ఒకటి. సెకండ్ వన్ వచ్చేసి దీన్నేమో షాంపూ అంటారు అనమాట. అంటే ఈ వేదిక్స్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాని కాంబినేషన్ అనేది ఎప్పుడైనా కానీ ఖచ్చితంగా మన స్కాల్ఫ్కి, ఐ మీన్ మన బాల్ హెడ్కి 100% యూజ్ చేసుకున్న తర్వాత ఆ హెయిర్ ఆయిల్ వాడాలి. చూడండి, ఇది హెయిర్ ఆయిల్ అనమాట. నెక్స్ట్ 2 సీసాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే దీన్ని సీరం అంటారు. సీరం, ఓకేనా? సీరం అంటారు అనమాట. ఈ సీరం ఎందుకు యూజ్ చేస్తారంటే ఇవి ఎలా యూజ్ చేయాలి ఏంటన్నది నేను నెక్స్ట్ ప్రొసీజర్లో చూద్దాను. ఫస్ట్ ఏమేమి వచ్చిందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సీరం అన్నమాట. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది సీరం. నెక్స్ట్ వచ్చేసి ఇది బూస్టర్ ఆయిల్ అనమాట. అంటే ఏంటంటే మామూలు హెయిర్ ఆయిల్ ఉంది కదా, దీన్ని దానిలో కలుపుతారనమాట. దానిలో కలిపి వాడటం వల్ల హెయిర్ అనేది ఎక్కువ గ్రోత్ అవ్వడానికి, అదేవిధంగా కొంచెం థిక్గా రావడానికి, పల్చగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, మొత్తం 4 వచ్చినాయి అన్నమాట. చూడండి, హెయిర్ ఆయిల్ ఒకటి, నెక్స్ట్ షాంపూ ఒకటి, నెక్స్ట్ సీరం ఒకటి, నెక్స్ట్ బూస్టర్ ఒకటి. ఇప్పుడు ఇవి ఎలా వాడాలి ఏంటి అన్నది నేను మీకు చూతాను. ఖచ్చితంగా నన్ను ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. ఎలా వాడాలి ఏంటి అనేది నేను చూతాను. ఫస్ట్ మొదటి రోజు షాంపూ అనేది ఒకటి ఉంది కదా మనకి. ఈ షాంపూని తీసుకుని మనం హెడ్ అంతా క్లీన్గా వాష్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారా? ఇది షాంపూ. దీన్ని తీసుకొని హెడ్ అనేది నీట్గా కడుక్కోవాలి. ఇది నీట్గా కడుక్కున్న తర్వాత హెడ్లో ఎటువంటి క్రిములు ఉండకూడదు. అంటే చిన్న చిన్న డస్ట్ కూడా ఉండకూడదు. మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఓకేనా? ఇది అలా చేసిన తర్వాత మనకి ఇది హెయిర్ ఆయిల్ అనమాట. ఈ హెయిర్ ఆయిల్ డైరెక్ట్గా అప్లై చేయకూడదు. అంటే ఈ హెయిర్ ఆయిల్కి కాంబినేషన్ మనకి ఏమి ఇస్తారంటే సీరం కాదండి, సారీ బూస్టర్ ఆయిల్ చిన్న డబ్బా. ఇది దీనిలో మిక్స్ చేసుకోవాలి. దీనిలో మిక్స్ చేసుకుంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది తొందరగా రావడానికి, ఎక్కువ జుట్టు రావడానికి బాగా సహాయపడుతుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, బూస్టర్ ఆయిల్ అండ్ హెయిర్ ఆయిల్ 2 కలిపి వాడాలన్నమాట. ఇది మన యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు, కానీ నేను చెబుతున్నాను. బూస్టర్ ఆయిల్, హెయిర్ ఆయిల్ 2 కలుపుకొని హెడ్కి బాగా పెట్టుకొని మినిమం 2 డేస్ ఉంచుకోవాలి. 2 డేస్లో మధ్య మధ్యలో రాసుకోవచ్చు, పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత 3rd డే అంటే 2 రోజులు కరెక్ట్గా 2 రోజులు అయిపోయిన తర్వాత 3వ రోజు ఈ షాంపూ ఉంది కదండి, దీన్ని షాంపూ అంటారు అనమాట. ఈ షాంపూతో హెడ్ బాత్ చేయాలి. నీట్గా హెడ్ బాత్ చేసి నైట్ టైం చేయండి. నైట్ టైం హెడ్ బాత్ చేసేసి ఇప్పుడు వచ్చిందండి అస్సలు ట్విస్ట్ మనకి. దీన్ని సీరం అంటారు అనమాట. ఈ సీరాన్ని మనం తీసుకుని చక్కగా హెయిర్కి అంటే మన గుండులోకి వెళ్ళకూడదండి, తలలోకి వెళ్ళకూడదు. గుండు కదా, గుండుకి వెళ్ళకూడదు అనమాట. ఓన్లీ హెయిర్కి అయ్యేటట్టు ఇట్లా కొంచెం సీరం తీసుకుని ఇట్లా
జుట్టు మీద వేసుకున్న తర్వాత ఇలా అనుకుంటే కనుక మనకి సరిపోద్ది అనమాట. హెయిర్ కూడా పూర్తిగా హెడ్ బాత్ చేసిన తర్వాత చక్కగా పొడి పొడిగా ఉండాలి, ఆరిపోవాలి, 1 అవర్ ఆగాలి హెడ్ బాత్ చేసిన తర్వాత. అప్పుడు సీరం యూజ్ చేసుకోవాలి. సీరం ఒకటి యూజ్ చేసుకోవడం వల్ల ఇది చాలా బాగుంటుంది. నా గడ్డలు చూసారండి ఎంత బాగా పెరిగిందో, నా మీసాలు చూసారు ఎంత బాగా పెరిగిందో. సో ఇది దీని మహిమని అనుకోబాకండి, అర్థం చేసుకోండి, బాగుంటుంది. కానీ వేదిక్స్ అన్నది చాలా బాగుంటుందండి, అందరూ వాడచ్చు. అందరూ వాడటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది. ఇందులో తీసుకుని రిజల్ట్ పొందిన వ్యక్తిలో నేను ఒకనండి. సో అందుకని నాకు తెలిసిన లేడీస్కి కూడా దీన్ని నేను షేర్ చేశాను, మీరు వాడండి, ఓకేనా. దయచేసి మీరు చూసిన స్క్రీన్ రికార్డ్ అవ్వట్లేదు. దయచేసి మీరు చూసిన ఈ యువకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ నా ధన్యవాదాలండి. వేదిక్స్ని వాడండి. వేదిక్స్ని వాడండి అని ఎందుకు చెప్పారంటే ఇదిగోండి వేదిక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వేదిక్స్ బాటిల్స్ ఈ విధంగా 4 బాటిల్ వస్తాయి అన్నమాట. మనకి ఇంకా ఎక్కువ కావాలంటే వీటిలో హెయిర్ ప్యాక్ కూడా ఉంటుంది, కాకపోతే మనకు కావాల్సినవన్నీ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇది మనం క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి వేదిక్స్ అని కొడితే మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. వాళ్ళే అడుగుతారు, ప్రతి ఒక్క ప్రాబ్లం అడుగుతారు. అడిగిన తర్వాత ఒక డాక్టర్ కన్సల్టెన్సీ తీసుకున్న తర్వాత మనకి ఇవన్నీ పంపిస్తారనమాట. సో ఇది మేము స్టార్ట్ చేస్తున్నాము. స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండిద్దో ఆ అమ్మాయికి చూస్తాము. తర్వాత దీని రిజల్ట్ ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియో మీకు చూద్దాం. బాగుంటే బాగుందని చెప్తాను, బాగోదైతే బాగోదని చెప్తాను. ఫ్రెండ్స్, ఇది ఎలా వాడాలి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి ఈ ప్రోడక్ట్ ఎలా వాడాలి ఏంటి అన్నది నేను చూద్దాను. చూసి మీరు కూడా ప్రాక్టీస్ నేర్చుకోండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెయిర్ ఆయిల్ తీసుకున్నాం. హెయిర్ ఆయిల్ ఉంది కదా, ఇదిగోండి ఇది హెయిర్ ఆయిల్. నెక్స్ట్ బూస్టర్ ఆయిల్, ఇది చిన్న డబ్బా గాజు గ్లాస్ బూస్టర్ ఆయిల్ అనమాట. ఉంది కదా చూడండి, ఇక్కడ చూపించండి మేడం. ఇదిగోండి ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఇలా ఉంటుంది, ఇలా సీల్ ఇలా ఉంటుంది. ఇది ఇలా పెట్టేసేయండి. ఈ మూత అనేది ఈ మూతని ఇలా తీసుకోండి, ఫుల్గా ఉండిద్ది ఆయిల్. ఈ మూత ఇలా తీసుకొని ఇట్లా పెట్టుకోండి. నెక్స్ట్ ప్రొసీజర్ ఇదిగోండి, ఇది బూస్టర్ ఆయిల్ అనమాట. ఇది కూడా మెల్లిగా జాగ్రత్త తీసుకోవాలి. ఇట్లా పైకి తీసిరండి. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇదిగోండి ఇప్పుడు ఈ రెండిట్లో ఈ ఆయిల్ ఇట్లా కలుపుకోవాలి. ఈ విధంగా దీనిలో మొత్తం కలిపేసుకోవాలన్నమాట. దీనిలో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసాము. తీసేసిన తర్వాత ఇవ్వండి చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి దీన్ని చక్కగా ఇదిగో ఈ క్యాప్ అనేది పెట్టకూడదు, దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్నారు కదండి, క్యాప్ పెట్టుకోకుండా ఇలా క్లోజ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటని మీరు అడగవచ్చు. ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇక్కడ చూపించండి, కెమెరా దగ్గర రండి. ఇది ఉన్న కదండి, దీన్ని ఇట్లా తిప్పామనుకోండి, ఇక్కడ హోల్ రిలీజ్ అయ్యింది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆయిల్ మనకి డెలివరీ అయ్యిద్ది. సో ఇట్లా తిప్పితే మళ్ళీ క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇట్లా షేక్ చేయాలి, బాగా షేక్ చేయాలి. ఇలా బాగా షేక్ చేసిన తర్వాత ఇది బాగా మిక్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎవరికైతే బట్టతల ఉందో, జుట్టు లేదు, వాళ్ళు దీన్ని యూజ్ చేసుకోవాలి. నాకులాగా ఇలా ఒత్తుగా చక్కగా వచ్చిందనమాట ఇది హెయిర్, అర్థమైందా? దీన్ని ఈ విధంగా యూజ్ చేయాలి. సో ఈ చిన్న సీసాని మనము ఈ బొక్క ఉంది కదండి, సారీ హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇదిగోండి ఇట్లా పెట్టేసేసుకుని మళ్ళీ క్లోజ్ చేసేసి దీన్ని పక్కన పడేసుకోవాలి. అంటే దీనివల్ల మనకి ఏ యూజ్ లేదండి. సో అందుకని దీన్ని పక్కన పడేసేసుకోవాలి. ఇలా పడేసేసుకుని
ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఎయిర్ ఆయిల్ కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా దీని జోలికి వెళ్ళక్కల్లా, ఇలా క్లోజ్ చేసేసుకుంటే చాలు. దీనిలో నుంచి రిలీజ్ అయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకోండి. దాన్నే అయిపోయింది. ఇప్పుడు దీన్ని సీరం అంటారండి. సీరం ఒకసారి దగ్గర రండి, ఇక్కడ చూపించండి సీరం. ఈ సీరంని మనం ఇదిగోండి ఇట్లా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటే చిన్నపిల్లలకు కానీ నోట్లో టానిక్ ఎలా వేస్తారో అలా వచ్చిందండి. ఇదిగోండి ఇప్పుడు ఎంటీగా వచ్చింది కదా, దీన్ని ఇట్లా నొక్కి లోపలికి ఇట్లా వదిలేసేయాలి. అప్పుడు అది సీరం అనేది ఆయిల్ పైకి వచ్చింది. కనిపించిందండి మీకు? ఇలా కనిపించినప్పుడు చక్కగా ఇదిగో మళ్ళీ ఇలా నొక్కుతా ఉన్నాం అనుకోండి, ఒక్కొక్క డ్రాప్ అనేది పడుతుంది కదా, అలా మన హెడ్ మీద పెట్టుకోవాలన్నమాట. వెంట్రుకలకు మాత్రమే పెట్టుకోవాలి, బాల్ హెడ్ మీద పెట్టకూడదు, వెంట్రుకలు మాత్రమే పెట్టుకోవాలి. సో ఈ వీడియో మీకు అనేది అర్థమైందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా